హాయ్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసు కదా. ఈయన 11వ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, నిన్న జరిగిన 11వ రోజు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది కదా. ఆ టాస్క్ లో జరిగిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ రూల్ ఏంటంటే, అది ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాల్స్ విగ్గాలి వాళ్ళకి. టెనెట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాల్స్ క్యారీ చేసి వాళ్ళతో ఇంకొకటి తీసుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో అందరి గేమ్స్ ఓకే. నాకు ఫ్లోరాగా ఆడిన గేమ్ ఏదైతే ఉందో అది నాకు ఏం అర్థం కాలేదు. తన గేమ్ ఆడుతుందా లేదంటే ఒకరి కోసం వచ్చిందా, తన కోసం ఆడుతుందా, నాకేం కాలేదు, అర్థమే కాలేదు తన గురించి. అసలు ఎందుకు వస్తుందా మేడం, ఎందుకు ఆడుతుంది, తనకి ఏమన్నా అర్థమవుతుందా? పోనీ అంటే మన వాళ్ళు కాదు కదా, కొన్ని లాంగ్వేజ్ ఇష్యూ వల్ల ఏమైనా అర్థం అవుతలేదా తెలియట్లేదు. మేడం ఏం గేమ్ ఆడుతున్నారనే తెలియదు. దాని తర్వాత ఏదైతే ఉందో ఆ ఓవర్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను కూడా జనంతో పాటు కాబట్టి నాకేమనిపించిందంటే ఓవర్గా తను ఎందుకు అంత ఓవర్గా ఫీల్ అయిపోతుంది తను. నేను అంత ఓవర్గా ఫీల్ అయిపోయేసరికి నేను అనుకున్నా ఇది ఉన్నాను బాబు, ఈ గేమ్ అయ్యేటట్టు లేదు అనుకున్న విధంగానే ఈ సంచాలక్ ఎవరైతే చేసిండ్రో ప్రియా అనే తను ఫస్ట్ రౌండ్లోనే ఆ ఫ్లోరా మేడంని ఎలిమినేట్ చేసేసాను. తను తీసి ద బెస్ట్ పని చేసింది. నన్ను అడిగితే మాత్రం, మా ఒపీనియన్ మాత్రము, తనను తీసినందుకు చాలా బెస్ట్ పని చేసింది. తను తీసేసి తనకు అంటే అర్థం కావట్లేదు, తను తప్పు కావాలని ఆడిందని నేనేం అనట్లేదు, కానీ అర్థమైందా లేదా తెలియదు. ఆడిన విధానం రాదు, అది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సుమనన్న. సుమనన్న ఏం చేసిండు, తన ఫేస్ చూడగానే తనకు వచ్చిన డే నుంచి ఈరోజు దాకా సరిగ్గా ఫైట్ చేయట్లేదు, సరిగా ఎవరితో ఫైట్ చేయడు, ఎవరితో మాట్లాడు. కన్విడిగా చాలా సినిమాల చూసినంతగా కాకుండా చాలా అమాయకుడు అన్నట్టుగా ఉంటారు సుమనన్న. అలాంటి నిన్న ఫస్ట్ టైం గేమ్ ఏదైతుందో గేమ్లోకి లీనమైపోయినా లీనమైపోయి తన గేమ్ తను క్లియర్గా ఆడుతున్న సమయంలో ఇది ఎవరైతే బాల్స్ కోసం వస్తున్నారో ఆ బాల్స్ కోసం వచ్చినప్పుడు ఇలా అనడం కామనే కదా. ఇప్పుడు తన బాల్ తను సేఫ్గా చేసుకోవాలనుకుంటే వచ్చిన వాళ్ళని జరపాలి, తప్పదు. ఆ జరిపే క్రమంలో మనం ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఆగండి బాబు ఆగండి అని అనలేం కదా. సో తను వచ్చినప్పుడు చెయ్యి ఇలా అన్నాడు అంతే. తను అలా అన్నందుకు తనకు తగిలిందా లేదా అది తర్వాత ఇష్యూ. ఇప్పుడు గేమ్ ఆడుతున్నామంటే ఒకరికి కావాలని ఎవరు కొట్టరు. ఓకే, పైగా తన చెయ్యి తాకని కూడా లేదు. అయినా తన సుమనన్నను ఎందుకు ఎలిమినేట్ చేశారో తెలియదు. సుమనన్న దాన్ని ఒప్పుకొని ఎందుకు పోయాడో తెలియదు. కనీసం రిటర్న్ ఫైట్ చేయొచ్చు దాంతో, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు తీసేసారని. అసలు ఏమి మాట్లాడు సుమనన్న. నాకు సుమనన్నను చూస్తే గాలిపడాలా తెలీదు, నవ్వాలా తెలీదు, కోప్పడాలా తెలీదు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగినప్పుడు సంచాలక్ ఎవరైతే ప్రియా గారు ఉన్నారో తను సుమనన్న ఎలిమినేట్ అని చెప్పిన తర్వాత పక్కెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంజన మేడం కానీ మన ఫ్లోరా మేడం కానీ వీళ్ళు హెల్ప్ చేయొచ్చు అవతల వాళ్ళకి తనకు నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఆ నేపథ్యంలో తన మధ్యలో ఏం చేసిందంటే ఇద్దరు కలిసి ఒక్కనే టార్గెట్ చేసిండ్రు. అది ఎవరిని, రీతుని టార్గెట్ చేయడం వల్ల ఏమైంది, అప్పుడు రీతుకు కొంచెం ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి తనని డిఫెండ్ చేసుకునే ఆ దారిలో డిఫెండ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సంజన మేడంకి ఇక్కడ నీళ్ళు తగిలింది. అదే గోర్లు ఏవైతున్నాయో తన గోర్లు అనేది తగిలినప్పుడు బాగానే తగిలింది. ఓకే, ఈడ నా పాయింట్ విషయం ఏంటంటే తనకు గోర్ తాకింది, కావాలని డిఫెండ్ చేసుకుంటున్న ఫ్రస్ట్రేషన్లో తను కావాలని ఇట్లా కానీ అట్లా అన్నా సరే తను ఎలిమినేట్ చేయకుండా జస్ట్ సుమనన్న ఈ హ్యాండ్ తాకింది. ఇట్లా అన్నప్పుడు జస్ట్ ఈ హ్యాండ్ తాకినా కూడా జస్ట్ సుమనన్న ఎలిమినేట్ చేసింది. కానీ అంత గోల్ తాకినా సరే రీతుని ఎలిమినేట్ చేయలేదు ప్రియాగా. సో సంచాలకి ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇంతటితో సెకండ్ రౌండ్ ముగిసింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇష్యూ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. థర్డ్ రౌండ్లో ఏమైంది, బిగ్ బాస్ ఎవరైతే సంచాలకుగా ఉన్న ప్రియా గారు ఎవరైతే ఉన్నారో సంచాలక్ని చేంజ్ చేసింది. ఇప్పుడు థర్డ్ రౌండ్లో సంచాలక్ ఎవరంటే మన శ్రీజాను సంచాలక్గా పెట్టినప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతుందంటే ఇప్పుడు శ్రీజ గారు, ఫ్లోరా గారు, అలాగే మన సుమనన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరిని టార్గెట్ చేసింది ఆ గేమ్లో. ఎవరు అంటే మన
రీతుని టార్గెట్ చేయడం వల్ల ఏమైందంటే ముగ్గురు ఎగబడేసరికి తను ఏం డిఫెన్స్ చేసుకోలేకపోయింది. తన సామాన్లు అన్నీ అయిపోయినాయి, అదే బాల్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ అయిపోయినాయి తన బుట్టలో. అయిపోయిన తర్వాత ఏమైంది, ఈ ఆ ఈ రాము అన్న ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆ రాము తనతో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్కి తట్టుకోలేక, సరే నా దగ్గర ఉన్న కొన్ని బొమ్మలు తీసుకో అని చెప్పి తనకు చెప్పినప్పుడు వీడి దగ్గర 100% ఉన్నాయి కదా, 50% తీసుకో అని చెప్పినప్పుడు అంతే తీసుకోవాలి కదా, అదే కదా కరెక్ట్. రీతి ఏం చేసే ఛాన్స్ దొరికింది కదా అని మొత్తం బుట్టతో సహా తీసుకొని తన దాంట్లో వేసుకుంది. రాము దాంట్లో మొత్తం ఖాళీ అయిపోయింది. గేమ్ చెప్పినందుకు రాము పర్సెంట్ అయిపోయాడు. అసలు ఏం మాట్లాడాలి, తన నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు. అరే నేను అనవసరంగా సాయం చేశానా అనే ఫీల్ అయిపోయిండో ఏమో మరి. తర్వాత ఈ రెండు చూసి ఇమాన్యుల్ తట్టుకోలేక తన దాంట్లో ఉన్న బొమ్మల్లో సగం రాముకి ఇచ్చింది. రాముకి ఇస్తే ఏమైంది, రీతు వచ్చేసి అవి కూడా తీసుకోవడం ఇమాన్యుల్ దాంట్లో ఉన్నదని తీసుకున్నప్పుడు ఈ తనుజ గారు ఎవరైతే ఉన్నారో తను కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. యాక్చువల్ నన్ను అడిగి ఏం మాట్లాడింది అంటే, నీకు దారుణంగా ఉంది కదా అని చెప్పేసి తనకు సాయం చేస్తే నువ్వు అన్నీ తీసుకోవడం కరెక్ట్ కాదు. పైగా మీరిద్దరు ఫస్ట్ సామాన్లు ఉన్నప్పుడు మీరిద్దరు కళ్ళతో మాట్లాడుకున్నారు మా తనుజాన్ని తీసుకోమని. మీరు గ్రూప్ గేమ్ ఆడినప్పుడు మేము గ్రూప్ గేమ్ ఎట్లయితుంది అని చెప్పి కరెక్ట్ మాట్లాడింటాను యాక్చువల్. తర్వాత ఇమాన్యుల్ ఎవరైతే ఉన్నారో తన సామాన్లు రాము ఏం మాట్లాడకపోయేసరికి ఇమాన్యుల్కి కోపం వచ్చి తన సామాన్ తను తీసేసుకుంది వాపస్. ఇప్పుడు నష్టపోయింది ఎవరు, చూసి కూడా గమ్ముగా ఉండలేక, మాట్లాడలేక, డిఫెండ్ చేసుకోలేక రాము పరిస్థితి అయిపోయింది. అందులో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు రాము. అటు ఫ్రెండ్కి చెప్పలేకపోతున్నాడు, ఇది కరెక్ట్గా ఉన్నా ఇమాన్యుల్కు తన జట్టు చెప్పలేకపోతున్నాడు సమాధానం. సో